తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అప్సరా హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష పడింది. ప్రేమ పేరుతో మోసం చేసిన అప్సరను దారుణంగా హత్య చేసిన సాయి కృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు వెల్లడించింది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో అప్సరను అంతమొందించాడు సాయి కృష్ణ. అప్సరను హత్య చేసి ఆ మృతదేహాన్ని సరూనగర్ ఎంఆర్ఓ కార్యాలయం వెనుక ఉన్న డ్రైనేజ్ మ్యాన్ హోల్లో పడేశాడు. అప్సర తల్లి తన కూతురు గురించి ప్రశ్నించగా స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్లిందని, తానే శంషాబాద్ లో ఆమె స్నేహితుల కారులో ఎక్కించినట్లు నమ్మబలికాడు. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని నటించాడు. ఏమీ తెలియనట్టు అరుణతో కలిసి శంషాబాద్ RGIA పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. సాయి కృష్ణ మాట తీరుపై అనుమానం వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఈ కేసుపై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడు సాయి కృష్ణకు జీవిత ఖైదు విధించింది. ఈ ఘటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, గత 2 ఏళ్ల క్రితము పూజారి అప్సరని చంపినటువంటి కేసులో ఈరోజు రంగారెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. పూజారి సాయి కృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు ప్రకటించింది. అయితే మనం చూసాం, గత 2 ఏళ్ల క్రితము అప్సర అనేటువంటి మహిళను దాదాపు 4 ఏళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీరా ఆమెని అర్ధాంతరంగా చంపేసి ఆ బాడీ తెలియకుండా, అంటే ఎవరికి అనుమానం రాకుండా వాటర్ ట్యాంక్ లో, ఎంఆర్ఓ సమీపంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ లో పూడ్చి పడేసేయడం జరిగింది. అయితే గతంలో మనం చూసాం, ఈ కేసు అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఇతను పూజారి సాయి కృష్ణ అప్సరని ప్రేమించాడు, గతంలో పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. అయితే ఒక్కసారిగా పెళ్లి చేసుకోవాలని తీవ్ర ఒత్తిడికి గురి చేయడంతో ఇక అప్పటికే పిల్లలు ఉన్నటువంటి సాయి కృష్ణ ఎలాగైనా వదిలించుకోవాలనేటువంటి ఒక పక్క ప్రణాళికతో ఆ అమ్మాయిని బయటికి తీసుకువెళ్లి శంషాబాద్ ప్రాంతంలో గొంతు నిలిపి చంపేసి ఆ తర్వాత ఆ మృతదేహాన్ని ఎక్కడ ఎవరికి అనుమానం రాకుండా తన నివాసం ఉంటున్నటువంటి సరూనగర్ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ లో పూడ్చివేసి అక్కడ నుంచి అబ్స్కాండింగ్ కావడం, అక్కడ పూడ్చివేసిన తర్వాత ఇక తల్లిదండ్రులకు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అప్సరని ఎక్కడికి వెళ్ళిందని పూజారిని ప్రశ్నించిన తర్వాత వారిద్దరు కలిసి మళ్ళీ అప్సరని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేశాను, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంటూ కూడా ఇద్దరు వెళ్లి మళ్ళీ RGI పోలీసులకు, అంటే శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత కొంత CCTV కెమెరాలు మొత్తం కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత కారులో తీసుకెళ్లినటువంటి దృశ్యాలు మొత్తం కూడా పూర్తిగా ఆ CCTV కెమెరాలో రికార్డు కావడంతో సాయి కృష్ణని తనదైన శైలిలో పోలీసులు ప్రశ్నించిన తర్వాత నేరం అంగీకరించారు. తర్వాత ఆ బాడీని వాటర్ ట్యాంక్ లో పూడ్చివేసి మొత్తం మట్టిని కప్పివేయడం జరిగింది. తర్వాత అతను ఇచ్చిన సమాచారం మేరకు ఆ డెడ్ బాడీని పూర్తిగా బయటికి తీసి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టు, అంటే ఫాస్ట్ గా విచారించిన తర్వాత ఈ రోజు తుది తీర్పు కూడా ప్రకటించింది. సాయి కృష్ణకు జీవిత ఖైదు విధించింది. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు 7 ఏళ్లు అదనంగా శిక్షను ఖరారు చేస్తూ రంగారెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బలరాం, సునీల్, అంటే తాజా తీర్పుకు సంబంధించి అప్సర కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు? న్యాయం జరిగిందని భావిస్తూ ఉన్నారా? అప్సర తల్లి మాత్రమే ఉంది, తండ్రి లేడు. అప్సర తల్లి మాత్రం ఒకటి చెప్తుంది, గతంలో కూడా తన అనేక డిమాండ్లు కూడా వ్యక్తం చేసింది. తన కూతుర్ని చంపినటువంటి సాయి కృష్ణని ఉరి తీయాలనేటువంటి వాదన అటు కుటుంబ సభ్యులు కావచ్చు, అప్సర బంధువులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు జీవిత ఖైదు విధించడం పట్ల కొంత వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన కూతురు ఏ విధంగా చనిపోయిందో అదే తరహాలో అతను కూడా చనిపోవాలనేటువంటి డిమాండ్ ని గతంలో వారు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు మాత్రము ఇప్పుడైతే వారు ప్రస్తుతం వారు అందుబాటులో లేరు. గతంలో కూతురు చనిపోయిన తర్వాత వారు ఇక్కడ నుంచి వెళ్లిపోయినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. కాబట్టి మరి చూడాలి, ఇప్పుడు ఈ రోజు తీర్పు తర్వాత వారు స్పందిస్తారా లేదని కూడా మరి కాసేపులోనే క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే పోలీసులు కూడా అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. ఖచ్చితంగా అతనికి ఉరి శిక్ష అమలు అవుతుందని అటు పోలీసులు కూడా భావించారు. కానీ జీవిత ఖైదు శిక్ష వచ్చినప్పుడు కూడా పోలీసులు కొంత ఆనందం కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ కేసులో అన్ని ఎవిడెన్స్, సాక్ష్యాల టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు సైంటిఫిక్ ఎవిడెన్స్ తో పాటు అదేవిధంగా కొన్ని CCTV FSL రిపోర్ట్ వీరన్ని కూడా
కూడా పూర్తిగా పోలీసులు అన్ని కూడా కోర్టుకు సమర్పించడం వల్ల ఈరోజు సాయికృష్ణ పూజారికి మాత్రము ఫాస్ట్ ట్రాక్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఖచ్చితంగా ఈ కేసులో పోలీసుల తీరు కూడా అటు ప్రశంసనీయంగా, అటు హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కూడా వారందరికీ కూడా అభినందనలు కూడా తెలియజేశాడు. ఎందుకంటే ఈ కేసు అప్పట్లో చాలా సంచలనంగా మారింది. ఒక పూజారి అయ్యండి పూజలు చేసుకుంటూ ఆ గుడికి వచ్చినటువంటి అప్సరని లొంగ తీసుకొని ప్రేమించాలని పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేసి ఆమెను వాడుకొని ఆ తర్వాత ఆమెను చంపేసినటువంటి ఇంత కిరాతకంగా వ్యవహరించినటువంటి పూజారిని కఠినంగా ఉరి తీయాలనేటువంటి డిమాండ్ కూడా గతంలో స్థానికుల్లో వ్యక్తం చేశారు. మొత్తం మీద ఈ కేసులో ఉరిశిక్ష అటు సాయికృష్ణకు మాత్రం ఖచ్చితంగా యావజ్జీవ కారాగారం అంటే జీవిత ఖైదు శిక్ష విధించింది. కాబట్టి ఈ కేసులో మరి ఫర్దర్ గా పోలీసులు మరి అప్పీల్కి వెళ్తారా, ఉరిశిక్ష ఇవ్వాలని ఏమైనా డిమాండ్ చేస్తారని కూడా చూడాల్సింది చెప్పవచ్చు. బలరాం, సునీల్, అంటే అప్పట్లో ఆ అప్సరా హత్య ఉదంతం చాలా సంచలనంగా మారింది. ఆ అప్సరా నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఒక చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఆ సాయికృష్ణను సపోర్ట్ చేసిన వారు అప్పట్లో ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులు కూడా అతనికి ఏమీ తెలియదు అంటూ కూడా సపోర్ట్ చేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఈ తీర్పుకు సంబంధించి సాయికృష్ణ తరపు ఎవరైనా ఏమైనా రియాక్ట్ అవుతూ ఉన్నారా? మరోసారి ఏమైనా పైకోర్టుకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా? ఏం చెప్తూ ఉన్నారు వారు? సాయికృష్ణకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు, తన భార్య కూడా ఉంది, తన పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తామని కుటుంబ సభ్యులు కూడా కొంత చెప్తున్నట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. పోలీసులు కూడా ఇతనికి జీవిత ఖైదు శిక్ష విధించినప్పుడు కూడా అతన్ని ఉరిశిక్ష అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మాత్రం పోలీసులు కూడా అప్పీల్ కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు మాత్రం ఈరోజు సంచలన తీర్పు ప్రకటించి గత 2 ఏళ్ల క్రితం ఈ కేసు తెలంగాణ రాష్ట్రంలోనే తీవ్ర సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక గుడిలో పూజారిగా ఉన్నటువంటి సాయికృష్ణ గుడికి వచ్చినటువంటి భక్తురాలని లోపరుచుకొని లొంగ తీసుకొని ప్రేమించుతున్నట్టు పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేసి ఆమెను చంపేసి కిరాతకంగా బాడీని కూడా కనిపెట్టకుండా సాక్ష్యాలు మొత్తం కూడా పూర్తిగా తారుమారు చేసినటువంటి సాయికృష్ణను ఉరి తీయాలనేటువంటి డిమాండ్ కూడా గతంలో పెద్ద ఎత్తున బయటికి రావడం జరిగింది. కుటుంబ సభ్యులు కావచ్చు, అటు అప్సరా సంబంధించినటువంటి బంధువులు కావచ్చు కూడా అదే డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు, రంగారెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్టు జీవిత ఖైదు విధించడం పట్ల కొంత వారందరూ కూడా కొంత నిరాశ వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇంత దారుణానికి పాల్పడినటువంటి నిందితుడిని ఖచ్చితంగా ఉరి తీయాలనేటువంటి డిమాండ్ వారు వ్యక్తం చేశారు. మరి చూడాలి ఈ కేసులో సాయికృష్ణ ఖచ్చితంగా కుటుంబ సభ్యులు అప్పీల్కి వెళ్తారు. అదే తరహాలో పోలీసులు మరి కేసులో అప్పీల్కి వెళ్తారా లేదా జీవిత ఖైదు శిక్షని సమర్థిస్తారని కూడా చూడాల్సింది చెప్పవచ్చు. బలరాం, అంటే ముఖ్యంగా సాధారణ ప్రజల నుంచి కావచ్చు, మరి ముఖ్యంగా మహిళా సంఘాలు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నాయి? అప్పట్లో కొంత ఈ హత్యుదంతం బయటకు వచ్చిన తర్వాత మహిళా సంఘాలు కూడా తీవ్రంగా ఖండించాయి. ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలంటూ కూడా డిమాండ్ చేసిన సందర్భం. ప్రస్తుతం ఈ తీర్పుకు సంబంధించి మహిళా సంఘాలను రియాక్ట్ అవుతున్నాయా? ఇప్పుడు కొద్దిసేపు క్రితమే తీర్పు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారిన నేపథ్యంలో చాలా మంది మహిళా సంఘాలు, యువజన సంఘాలు, సోషల్ సంబంధించిన సామాజిక కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున స్పందించారు. ఒక గుడిలో పూజారిగా ఉన్నటువంటి సాయికృష్ణ ఒక మహిళని ఇంత దారుణంగా కిరాతకంగా ప్రేమించి పెళ్లి చేసుకుని నమ్మించి మోసం చేసి చంపేసినటువంటి సాయికృష్ణని ఉరి తీయాలంటూ కూడా పెద్ద ఎత్తున మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. కానీ ఇప్పుడు తీర్పు వచ్చిన తర్వాత మరి మహిళా సంఘాలు ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి? ఎందుకంటే ఇంత దారుణానికి పాల్పడినటువంటి సాయికృష్ణకు ఉరి తీయాలనే డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అంటే జీవిత ఖైదు విధించినటువంటి నేపథ్యంలో మరి వారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారని కూడా చూడాల్సింది. ఇప్పటివరకైతే ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. ఎందుకంటే కొద్దిసేపుతమే తీర్పుకు ప్రకటించింది. ఆ తీర్పు కాపీ బయటకు వచ్చిన తర్వాత వారు స్పందిస్తారా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.